హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడ. సో దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ స్పాట్. మా డాడ్ అయితే అసలు మార్నింగ్ నుంచి ఇక్కడే స్పెండ్ చేసేవారనమాట, ఆల్మోస్ట్ ఆల్ ద టైం. ఇంకా ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, ఈ లోపల చాలా జరిగిపోయింది. ఈ చైర్స్కి అయితే అసలు పెద్ద స్టోరీ ఉందన్నమాట. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాము ఇక్కడికి. తర్వాత ఈ వైర్ అన్నీ ఇప్పుడు రీసెంట్గా అల్లిచ్చింది. ఫైనలీ ఇప్పుడు టైం వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మా మమ్మీకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఏదైనా కానీ ఫస్ట్ ప్లాంట్స్కి వాటర్ పోయాలి, అది ఇంపార్టెంట్ అనుకుంటుంది. ఏ పనన్నా ఉండి ఫస్ట్ ఇదే చేస్తుంది అనమాట. సో నాకు ఫేవరెట్ స్పాట్ అండ్ తనకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ గార్డెన్తోనే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడైతే ఐలా ఆకులు తుంచుతుంటే కూడా మా మమ్మీ చెప్తూ ఉంటారు, అయ్యో వాటికి లైఫ్ ఉంటుంది, హట్ చేయొద్దు, తుంచొద్దు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. మేము అప్పటికి టీస్ చేస్తుంటాం, మా చిన్న పాప కన్నా ప్లాన్స్ ఇంపార్టెంట్, అవి కూడా పిల్లల్లాగే అన్నట్టు చెప్తూ ఉంటారనమాట. తన హ్యాపీనెస్ని గార్డెనింగ్లో ఈ ప్లాంట్స్లోనే చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక సైడ్ మొత్తం ఇలా ట్రెడిషనల్ బ్యాక్డ్రాప్గా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా బాగుంది చూడడానికి. ఇదంతా కూడా మా మమ్మీ ఐడియానే, మొత్తం ఇలా సెట్ చేసుకున్నారు. ఎదలో గానం పెదవే మౌనం, సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా. శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో జడిలో ఎదలో గానం పెదవే మౌనం, సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో మెరిసెనిలా. శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో జడిలో. ఏదో వన్ డేలో మొత్తం సెట్ చేసేసి ప్లాన్స్ చూపించడం కాదు, చాలా పేషెన్స్ ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కూడా. మేము ఒక్కోసారి గ్రాంటెడ్గా తీసుకుంటాం, కానీ నిజంగా మా మమ్మీకి అయితే చాలా పేషెన్స్ ఉంది. సో ఫైనలీ ఇదే మా మమ్మీ మినీ గార్డెన్ టూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.